చవితి వేడుకలకు ఏపీ ఘనంగా ముస్తాబైంది. దేశంలోని అత్యంత ఎత్తైన మొదటి 3 విగ్రహాలకు ఈసారి వేదికైంది నవ్యాంధ్రప్రదేశ్. విశాఖలోని గాజువాకలోనే మొదటి 2 ఎత్తైన విగ్రహాలు కొలువుతీరుతుండగా ఏపీ రాజధాని బెజవాడలో 3వ ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ 3 విగ్రహాలను పర్యావరణ హితంగా తయారు చేసి ప్రశంసలు అందుకుంటున్నారు నిర్వాహకులు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు వినాయకుడంటే ఖైరతాబాద్ గణేశుడే గుర్తొచ్చేవాడు. కానీ ఆయనతో సమానంగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకునేందుకు సిద్ధమవుతున్నాడు విశాఖలోని గాజువాక వినాయకుడు. 2010 నుంచి ఇక్కడ భారీ వినాయకుడి విగ్రహం పెడుతోన్న నిర్వాహకులు ఈసారి దేశంలోనే అత్యంత ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేసి రికార్డు సృష్టించారు. ఈసారి వినాయక చవితి వేడుకల్లో గాజువాకలో ఏకంగా 111 అడుగుల వినాయకుడి విగ్రహం సిద్ధం చేశారు. ఇంత ఎత్తైన ఈ ప్రతిమను పూర్తిగా ఎకో ఫ్రెండ్లీగా తయారు చేయడం విశేషం. పూర్తిగా మట్టి, వెదుళ్లు, గడ్డిని ఉపయోగించి విగ్రహాన్ని నిర్మించారు బెంగాల్, అనకాపల్లికి చెందిన కళాకారులు. నవరాత్రుల తర్వాత ప్రతి ఏడులాగే ప్రతిష్ఠించిన చోటే నీళ్లు కొట్టి నిమజ్జనం చేయనున్నారు. విశాఖ గాజువాకలోనే 80 అడుగుల ఎత్తున్న మరో భారీ గణపయ్య కూడా భక్తులను ఆకర్షిస్తున్నాడు. తిరుమల శ్రీవారి భంగిమలో ఉండే ఈ వినాయకుడి విగ్రహం తెలుగు రాష్ట్రాల్లో 2వ అతి పెద్ద విగ్రహంగా నిలిచింది. విశాఖలోనే కాదు, ఈసారి ఏపీ రాజధాని బెజవాడ కూడా భారీ స్థాయిలో గణేష్ చతుర్థి వేడుకలకు సిద్ధమైంది. ఇక్కడి ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల ఆవరణలో 63 అడుగుల ఎత్తైన నాట్య గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. దీన్ని కూడా పూర్తిగా మట్టి, కొబ్బరి పీచుతో తయారు చేశారు కళాకారులు. రాష్ట్రానికి అంతా శుభం జరగాలని వేడుకుంటూ ఇంత భారీ విగ్రహాన్ని నిర్మించామంటున్నారు నిర్వాహకులు. మరోవైపు నవ్యాంధ్రలో ఈసారి మట్టి గణపతి ప్రచారం ఊపందుకుంది. విశాఖ, విజయవాడలో తయారు చేస్తున్న భారీ విగ్రహాలే పూర్తిగా మట్టితో తయారవడంతో ఎక్కువ మంది మట్టి వినాయకుడికే పూజ చేసేందుకు సిద్ధమయ్యారు. పర్యావరణ ప్రేమికుల కోసం రాష్ట్రంలో మట్టి గణపతుల అమ్మకాలు కూడా జోరుగా సాగాయి. ఇవి న్యూస్ ఏపీ విశేషాలు.